హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే, అక్కడ పాపం జానకి అయితే పూజారి దగ్గరికి వెళ్ళి ఉంటుందన్నమాట. అంటే ఆయన తొందరగా కోలుకోవాలి, ఏం చేయాలి అని అర్థం కాక జానకి అయితే రఘురామ్ కోసం పాపం చాలా ఇబ్బంది పడుతూ అలా పూజారి దగ్గరికి వెళ్ళేసి పూజారి దగ్గర అడిగితే పూజారి ఏమంటాడు అంటే, లేదమ్మా, ఒక హోమం చేయాలి, ఆ హోమం చేస్తే సరిపోతుంది, అంటే ఆయన కొద్దిగా కుదుట పడతాడు అనేసి అనడంతో సరే అనేసి ఇంటికి వచ్చి ఉంటుందన్నమాట. అంటే ఇల్లంతా చందరవిందరగా ఉండడం చూసేసి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుందన్నమాట. కానీ ఇక్కడ పార్వతి మాత్రం ఫోన్లో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే జానకికి ఎందుకు కోపం వస్తుంది అంటే, బయట తులసి మొక్క ఎండిపోయి ఉంటుందన్నమాట. తులసి మొక్కకి నీళ్లు కూడా వేయలేదు. అలా లోపలికి రాగానే రుబ్బులోలు కూడా అలానే సైలెంట్ అక్కడ పక్కన పెట్టి ఉంటుందన్నమాట. అంటే ఏది పని చేయకుండా అంతా ఇల్లంతా చంద్రవిందరగా పెట్టేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే వచ్చేసి జానకి పార్వతి అనేసి గట్టిగా అరుస్తుందన్నమాట. అప్పుడే ఏంటక్క, ఏమి మాట్లాడుతూ ఉన్నాను ఫోన్లో అని అంటే, అక్కడ మీ బావగారికి బాలేదు, నేను అంటే పూజారి దగ్గర అడిగితే ఆయన లేదు, ఒక హోమం చేయాలి అనేసి అన్నాడు. ఆయుధ హోమం చేయాలి అన్నారు కాబట్టి చెయ్యాలి అంటే నువ్వు ఏంటి ఈ ఇల్లు కొద్దిగా శుభ్రం కూడా చేయకుండా ఎలా పెట్టావు అనేసి పార్వతి పైన కోప్పడుతుంటే, ఏంటక్క ఇవన్నీ ఇప్పుడైతే చేయడము, ఇవన్నీ బయటికి పడేసాయి అనేసి జానకి అనడంతో, అక్క నేను ఈరోజు మా ఫ్రెండ్స్తో కిట్టి పార్టీ పెట్టుకున్నాను, అలాంటిది నువ్వు ఇవన్నీ బయటికి పడేసి అని అంటున్నావు కదక్క అని అనడంతో జానకికి పట్టరానంత కోపం వచ్చేసి కొట్టేస్తుందనమాట. అలా కొట్టేగానే అంటే ముఖ్యానికి వచ్చేసి పార్వతి ఇలా చేయడానికి వాళ్ళ అమ్మనే కారణం అనమాట. అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలోన అంటే ఇంట్లో చిచ్చు పెట్టి గొడవలు పెట్టడానికి కారణం ఆవిడే అయి ఉంటుందన్నమాట. అలా జానకి పార్వతిని కొట్టగానే ఇంట్లో అందరూ షాక్లో ఉండిపోతారనమాట. ఏంటి పార్వతిని ఇలా కొట్టేసింది అనేసి చూస్తూ ఉంటారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.